అది హైదరాబాద్ రైల్వే స్టేషన్. అటెన్షన్ ప్లీజ్ అంటూ అనౌన్స్మెంట్లు. అరెరే, ఈ ప్లాట్ఫామ్ కాదట, వేరే ప్లాట్ఫామ్ అట అని కొందరు ప్రయాణికులు కంగారుగా వెళ్తున్నారు. అక్కడే ప్లాట్ఫామ్ దగ్గర బ్లూ కలర్ జాకెట్ వేసుకుని ప్రయాణికులతో కూర్చొని ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు ఓ పెద్దాయన. ఈయన్ను ఎక్కడో చూశామే అని ప్రయాణికులు ఒక్క క్షణం ఆగి వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. కొంతసేపటికి ఆయనెవరో వాళ్లకు గుర్తొచ్చింది. అందరూ షాకులో ఉన్నారు. కాని ఒక వ్యక్తి మాత్రం టక్కున ఫోన్ తీసి టక్కున ఫోటో తీసేశాడు. ఆ ఫోటోనే ఇప్పుడు మీరు చూస్తుంది. ఇంత సింప్లిసిటీ ఏంటి సార్? అసలు ఏం డాబు దర్భం లేకుండా ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు సార్ అని అనుకోవటం మొదలుపెట్టారు ప్యాసింజర్లు. ఎందుకంటే అక్కడుంది సామాన్యుడు కాదు, ఆయనొక పెద్ద రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. అంతేకాదు, గతంలో 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి ఎంపీగా సేవలు అందించారు. కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతకీ అసలెవరతను అనుకుంటున్నారా? మరెవరో కాదు, పూసపాటి అశోక్ గజపతిరాజుగారు. రాజకీయ నాయకుడు కాకముందే విజయనగర సంస్థాన వారసుడు. ఎలైట్ సర్కిల్లో పెరిగినా విజయనగరం వీధుల్లోనే తిరిగిన సామాన్యుడు. గ్వాలియర్ రాజ సంస్థానాల్లో చదువుకున్నాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినా ఆయన పరిధి దాటి ఎప్పుడూ ఎందులోనూ జోక్యం చేసుకోలేదు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చిన్న మరక కూడా లేకుండా స్వచ్ఛ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ అశోక్ గజపతిరాజుగారు. విజయనగర రాజవంశానికి చెందిన పివిజి రాజు, కుసుమ గజపతి దంపతుల రెండో కుమారుడే అశోక్ గజపతిరాజుగారు. 1951 జూన్ 26న మద్రాసులో పుట్టారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అశోక్ కుటుంబానికి 1945లోనే సొంత విమానం ఉండేది. అయినా సరే అశోక్ గజపతిరాజు సాధారణ ప్రజలతోనే మొదటినుంచి ప్రయాణం చేసేవారు. అత్యవసరమైతే తప్ప విమానాలు ఎక్కేవారు కాదు.